ఆంధ్రప్రదేశ్లోని బైజూస్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని విద్యార్థి సంఘాలు దాడులకు దిగాయి. బైజూస్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ట్యాబ్ల కొనుగోళ్ల కోసం ఫైనాన్స్ కంపెనీ ద్వారా లోన్లు అడుగుతున్నారని విద్యార్థి నాయకులు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి సంఘాలు విధ్వంసానికి పాల్పడ్డాయి. అనంతపురం జిల్లాలో విద్యార్థి సంఘాల నేతలు బైజూస్ కార్యాలయంపై దాడి చేశారు. బైజూస్తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. బైజూస్ నుండి ట్యాబ్ కొనుగోళ్ల కోసం 3,500 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ట్యాబ్ల పేరుతో 3,500 కోట్లకి బైజూస్తో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ట్యాబ్లన్నీ కూడా నాసిరకమైనటువంటి ట్యాబ్లు అన్నీ. దీనివల్ల కొన్ని కోట్ల రూపాయలు బైజూస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. ఈ బైజూస్ అనే సంస్థ మనీలానికి అయితే 9,500 కోట్లకి అవినీతి ఆరోపణల్లో చిక్కుకుంది. ఇటువంటి బైజూస్ ఒప్పందంతో మీరు ఎట్లా ఒప్పందం కుదురు చూసుకుంటారని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఇవి బైజూస్ విద్యార్థులు తల్లిదండ్రులు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ ఉంది. అందుకే రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాలు కూడా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ కూడా భౌతిక దాడులు తెగమని చెప్పేసి పిలుపు రావడం జరిగింది. నంద్యాలలోనూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. బైజూస్ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ప్రజల సొమ్మును బైజూస్ దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బజాజ్ ఫైనాన్స్ ద్వారా రుణం అంటగడుతున్నారని ఆరోపించారు. విశాఖలోనూ విద్యార్థి సంఘాల నేతలు నిరసనకు దిగారు. బైజూస్ కార్యాలయంలోకి దూసుకెళ్లి లోపలున్న సామాగ్రిని ధ్వంసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యను వ్యాపారమయంగా మార్చిందని విద్యార్థి సంఘాల నేతలు అన్నారు. తిరుపతి జిల్లాలోనూ బైజూస్ కార్యాలయాలపై దాడులు జరిగాయి. విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ను ధ్వంసం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు హోరెత్తించారు.